ఈ నెల 28వ తేదీన పొదిలికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పానెం చిన్న హనిమిరెడ్డి వెల్లడించారు. అద్దంకి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని స్పష్టం చేశారు. పొగాకు రైతుల పరిస్థితి ప్రస్తుతం ఆత్మహత్య శరణ్యం అన్నచందంగా ఉందని, పొగాకు రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పిస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి పొగాకు సాగు చేసిన రైతన్నను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మన పొదిలి కాన్స్టిట్యూన్సీ వస్తూ ఉన్నారు. నల్లగొండ పొగాకు ఈ సంవత్సరం వేసుకున్న ఎక్కువ మంది రైతులు కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాము. దానికి అనుకూలంగా టీడీపీ వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు 22వ తేదీన పొదిలి వచ్చి ఆ రైతులను పరామర్శించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటా వస్తూ ఉన్నారు. దానికి టీడీపీ వాళ్ళు పొదిల్లో కొంచెం హడావుడి ఎక్కువవుతుందని చెప్పి రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఒక పొదిలే కాదు, రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించి ప్రజలకి రైతుల్ని నల్లబల్లి రైతుల్ని అందరినీ కూడా బారాన్ పొగాకును కూడా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు.